సో రీసెంట్ గా జరుగుతున్న వార్ అప్డేట్స్ విషయానికి వస్తే, సో దుబాయ్ ప్రెసెంట్ ఎలాంటి పరిస్థితులు ఉందో మనందరికీ తెలిసిందే. సో ఒకప్పుడు దుబాయ్ అంటే సింగపూర్ అనేవాళ్ళు, సో సింగపూర్ ని మించిన దేశం అనేవాళ్ళు. సో ఈవెన్ వాళ్ళే ఓన్ గా ఒక ఐలాండ్ ని కూడా క్రియేట్ చేసుకుని ప్రపంచంలోని సేఫెస్ట్ ప్లేస్ గా డిజైన్ అయిన ప్లేస్ అది. సో అలాంటిది ఇప్పుడు ప్రెసెంట్ వార్ ఇన్సిడెంట్ లో ఏ డ్రోన్ వచ్చి ఏ సిటీ మీద పడుతుందో లేకపోతే ఏ బిల్డింగ్ మీద పడుతుందో తెలియని పరిస్థితి. సో ఇది మనకి కాన్సర్న్, ఎందుకంటే మన తెలంగాణలో తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నా ఎక్కువ మంది వర్క్ చేయడానికి వెళ్ళే దుబాయ్ లోనే. సో ఇది చాలా పెద్ద కాన్సర్న్ మనకి. సో ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. దుబాయ్ పరిస్థితి ఏంటి, సో ఇప్పుడు ప్రెసెంట్ దుబాయ్ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటి, ఫ్యూచర్ లో దుబాయ్ యొక్క ప్లాన్స్ ఏంటి, సో ఇండియన్స్ కి గతంలో లాగే మనకు అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందా దుబాయ్ వెళ్ళడానికి అనేది ఇప్పుడు చూద్దాం. సో సాధారణంగా ప్రపంచం మొత్తానికి రెండు కళ్ళు అంటే ఒకటి దుబాయ్ ఒకటి సింగపూర్ అనేవాళ్ళు. ఎందుకంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్, సేఫ్ ప్లేసెస్, ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ రెండు. సో అలాంటిది ఇప్పుడు దుబాయ్ అనేది కొంచెం పరిస్థితులు కొంచెం కష్టం ఉంది. సో ఫస్ట్ దుబాయ్ సింగపూర్ ఎందుకు రెండు కళ్ళు అంటారంటే, ఫస్ట్ ఇది ట్రాన్సిట్ హబ్. ట్రాన్సిట్ హబ్ అంటే ఏంటంటే వేల కిలోమీటర్ల ప్రయాణాలు. అంటే మనం ఇప్పుడు యుఎస్ వెళ్ళాలన్నా లేదా యూరోప్ కంట్రీస్ కి వెళ్ళాలన్నా మనం ఏం చేస్తారంటే ట్రాన్సిట్ హబ్ అంటే ఫ్లైట్ అనేది దుబాయ్ లో వచ్చి ఏదైతే కొంచెం సమయం తీసుకుని అక్కడి నుంచి జర్నీ అనేది కంటిన్యూ అవుతుంది. సో అంటే దుబాయ్ లో ఒక స్టాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. రెండోది ఏంటి, ఆర్థిక ఇంజన్ అంటే ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉండే కంట్రీస్ అండి. ఎందుకంటే ఈ గ్లోబల్ ఫుడ్ ట్రాఫిక్ ద్వారా దుబాయ్ కి ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఏదైతే ఇక్కడ ట్రాన్సిట్ జరుగుతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యుఎస్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి టేక్ ఆఫ్ అయితే నెక్స్ట్ దాని డైరెక్ట్ గా యుఎస్ లో డ్రాప్ అవుతుంది, ల్యాండ్ అవుతుంది. దాని నెక్స్ట్ మధ్యలో ఒక హోల్డ్ అనేది ఉంటుంది. ఎక్కడ అవుతుంది, అది దుబాయ్ లో అవుతుంది. సో ఇలా ఒక రకంగా మెయిన్ కనెక్టివిటీ అయిన దుబాయ్ కి ఏదైతే ఈ ట్రాన్సిట్ హబ్ ద్వారానే లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. అలాగే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కానీ టూరిజం కానీ విపరీతంగా ఉంటాయి. ఇదంతే మనకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఉన్న బుర్జ్ ఖలీఫాన్ కానీ ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. కానీ ప్రెసెంట్ ఏమైందంటే ఇదంతా కూడా ఒక గ్లోబల్ జంక్షన్. దుబాయ్ అనేది ఒక గ్లోబల్ జంక్షన్ గా మనం చెప్పుకుంటే ప్రెసెంట్ ఏమైందంటే అక్కడ 73% డౌన్ రేట్ అనేది వచ్చింది. సో రీసెంట్ గా రిలీజ్ చేసిన మ్యాప్ చూస్తే మనకి చూడండి, వార్ స్టార్ట్ అవ్వక ముందు ఎంత హైలో ఉందో, వార్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్ నియర్లీ జీరో, అంటే జీరోకి డ్రాప్ అవడం జరిగింది. సో ఎందుకని, ప్రయాణికుల రద్దీ ఎప్పుడు కూడా ఫ్లైట్ బుకింగ్స్ చాలా ఎక్కువగా ఉండేవి. అలాంటివి వార్ స్టార్ట్ అయిన తర్వాత 73% అనేది పడిపోయింది. సో ఎయిర్పోర్ట్స్ అనేవి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అంటే ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు దాదాపు ఖాళీగా ఉంది, అక్కడ ఎవరు ఉండట్లేదు అనమాట. సో ఎందుకు ఇది ఎఫెక్ట్, సో ప్రజెంట్ వార్ జరుగుతుంది. సో వార్ వల్ల జర్నీస్ ఏం లేవు. సో దీని వల్ల పెద్ద ఇంపాక్ట్ ఏముంటుంది, మళ్ళీ 1 year 2 years టైంలో ఇది మళ్ళీ పునరుద్ధరణ అవుతుంది, అంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎఫెక్ట్ చూడండి, దుబాయ్ ఎయిర్పోర్ట్ కి ఏదైతే విమానయాన సంస్థలు ఉద్యోగులు వీళ్ళు ఉంటారో, అంటే ఏదైతే పర్యాటకులు వెళ్తారో ఆ పర్యాటకులు నెక్స్ట్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత చేసే పని ఏంటి, నెక్స్ట్ రవాణా వ్యవస్థ ట్యాక్సీలను పట్టుకుంటారు. ఆ తర్వాత వచ్చేది లగ్జరీ హోటల్, షాపింగ్ సెంటర్స్ లో షాపింగ్ చేస్తూ లగ్జరీ హోటల్లో స్టే చేస్తారు. కానీ ఇక్కడ మీకు ఎయిర్పోర్ట్ ఖాళీగా ఉంటుంది, అంటే ఇక్కడ ఫస్ట్ లేయరే ఖాళీగా ఉండడం వల్ల సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ లో అసలు ఎలాంటి కదలిక లేదు. అంటే ఒక రకంగా ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్ గా మొత్తం కొలాప్స్ అయిపోయింది దుబాయ్. సో ఇది మనకి ఇండియాకి ఎందుకు ఇంపాక్ట్ అంటే, ఇక్కడ దుబాయ్ యొక్క టూరిజం లో, సో సాధారణంగా దుబాయ్ అంటే ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళంతా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో చేస్తారు అనుకుంటారు. కానీ యాక్చువల్ గా దుబాయ్ లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది మనకి టూరిజం, లైక్ టాక్సీ డ్రైవర్స్ అనేవ్వండి, హోటల్స్ లో పనిచేసే వాళ్ళు కానీ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. సో ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ ఇంపాక్ట్ అనేది మనకి ఈ లగ్జరీ హోటల్స్, షాపింగ్ సెంటర్స్ మీద కనపడుతుంది. సో అది మన ఇండియన్స్ యొక్క ఎంప్లాయ్మెంట్ మీద కనపడుతుంది. ఆ ఇంపాక్ట్ దుబాయ్ నుంచి మన దేశానికి ప్రతి మంత్ వచ్చే కరెన్సీ లో కూడా కనపడుతుంది. అంటే కరెన్సీ డ్రాప్ అయింది అనమాట. దుబాయ్ నుంచి ఏదైతే మనకి ఫారెన్ కరెన్సీ వస్తుందో ఆ కరెన్సీ డ్రాప్ అయింది. సో విమానాలు ఆగిపోతే ఎయిర్పోర్ట్ కే కాకుండా దాని మీద ఆధారపడిన మొత్తం ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం కలుగుతుంది అనేది మనకి ఇక్కడ సింపుల్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఈ విమానయాన సంస్థలు దీన్ని రీసెంట్ గా ఇప్పుడు న్యూస్ లో ఎందుకు వచ్చిందంటే, రీసెంట్ గా దుబాయ్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. సో ఈ విమానయాన సంస్థలు కనుక ఎప్పుడు ఫ్లై అవుతా ఉంటే వారి ఆదాయం అంతే బాగుంటుంది. కానీ ఒక్కసారి అవి ల్యాండ్ అవ్వడం కానీ
అంటే వాటి యొక్క ఫంక్షన్ ఆగిపోతే కనుక వేల కొద్ది నష్టం. సో పార్కింగ్ లో పెట్టిన ఈవెన్ ఎయిర్ప్లేన్ ని పార్కింగ్ లో పెట్టినా కూడా మనం వేల నష్టాలు చూడాల్సి ఉంటుంది. సో రీసెంట్ గా ఖతర్ ఎయిర్వేస్, గల్ఫ్ ఎయిర్, ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా ఈ 4 సంస్థలు కూడా సో దగ్గర మాకు 90% లాసెస్ వచ్చాయి. సో సంస్థను రన్ చేయడం కష్టం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాయి. సో ఈ స్టేట్మెంట్ వల్ల ఎక్కువగా టెన్షన్ పడింది ఎవరంటే మన ఇండియన్సే. సో ఎందుకంటే ఈ సంస్థల్లో ఇండియన్స్ వర్క్ చేయడం ఎక్కువ, లైక్ ఇది ఎయిర్లైన్స్ మీద డిపెండ్ అయిన టూరిజం సెక్టర్ లో కూడా మన ఇండియన్స్ ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. అదే విధంగా ఫైనల్ గా చెప్పాలంటే ఈవెన్ ఇక్కడ నుంచి మన వాళ్ళు అక్కడికి వెళ్ళడానికన్నా, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికన్నా కూడా కష్టమైంది. సో ఒక రకంగా ప్రాణాలు అనేవి కూడా కష్టమైనవి. సో ఇది ఆర్థికంగా, ఫైనాన్షియల్ గా ఒక రకంగా అండ్ సెక్యూరిటీ పరంగా కూడా మనకి ఇబ్బందులు తీసుకొచ్చింది అనమాట. అదేవిధంగా దుబాయ్ లో రహస్యంగా జరుగుతున్న ఇంకొక మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే బిలియనియర్లు అనే వాళ్ళు దుబాయ్ నుంచి మూవ్ అవుతున్నారు. సో రీసెంట్ ఒక 10-15 డేస్ బ్యాక్ మనం వెళ్తే దాదాపు 50% ఆఫ్ బిలియనియర్స్, అంటే ఎవరైతే సేఫ్ గా ఉన్నప్పుడు ప్రపంచ దేశాల నుంచి వచ్చి వరల్డ్ వైడ్ గా వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చారో వాళ్ళంతా నిదానంగా ఆ దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఎందుకని వాళ్ళలో ఒక టెన్షన్ ఉంది. సో బడా వ్యాపారవేత్తలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారు. సో ఏదైతే సేఫ్ కంట్రీస్ ఉంటాయి లైక్ న్యూజిలాండ్ అవనివ్వండి, సింగపూర్ అవనివ్వండి, ఏదైతే యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వని దేశాలు ఉన్నాయో ఆ దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇంకొకటి ఇలా వెళ్ళడం వల్ల బ్రాండ్ ఇమేజ్, దుబాయ్ యొక్క బ్రాండ్ ఇమేజ్ అనేది నష్టపోతుంది. ఎందుకని సంపన్నులు వెళ్ళిపోతే దుబాయ్ గ్లోబల్ ఇమేజ్ దెబ్బతింటుంది. సో ఎవరైతే రిచ్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చారో సో వాళ్ళు వెళ్ళిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా దుబాయ్ బ్రాండ్ ఇమేజ్ అనేది దెబ్బతింటుంది. సో అక్కడతో డెవలప్మెంట్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే వ్యాపారం తగ్గినప్పుడు, సో ఎవరైతే ఈ రిచ్ పీపుల్ వెళ్ళిపోయారో సో వాళ్ళ వ్యాపారాలు కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్లిపోతారు. అంటే వ్యాపారాలు ఇక్కడ దుబాయ్లో ఆగిపోతాయి. సో దీనివల్ల ఏమవుతుంది, పెట్టుబడిదారులు తమ నిధులను రక్షించుకోవడానికి వేరే కంట్రీస్ కంటే ఇక్కడ నుంచి వ్యాపారాన్ని మూవ్ చేసి వాళ్ళకి ఏదైతే సేఫ్ ప్లేస్ అనుకుంటున్నారో అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇది దుబాయ్ని ఒక రకంగా గతంలో ఆయిల్ బావులు లేనప్పుడు ఎలా ఎడారి దేశం ఉండేదో ప్రెసెంట్ సిచ్యువేషన్ కూడా అలా మారుతుందేమో అన్న ఒక ఆందోళన అయితే ఉందన్నమాట. సో ప్రభుత్వం ఏం చేస్తుంది, సో ఈ పరిస్థితి ఇలా కొనసాగితే మరికొన్ని రోజుల్లో కంట్రీని షట్ డౌన్ లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పి ముందుగానే అంచనా వేసిన దుబాయ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఏం చేస్తుందంటే బిలియనియర్స్ తో కంటిన్యూస్ గా ఈ చర్చలు ఏదైతే మీటింగ్స్ ఉన్నాయో మీటింగ్స్ కండక్ట్ చేస్తుంది. మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి కొంచెం భరోసా, అంటే వాళ్ళకి ఒక సేఫ్ హ్యాండ్ అనేది ఇస్తుంది అనమాట. ఏమని, పరిస్థితులు త్వరలోనే సాధారణ స్థితికి వస్తాయి సో అని చెప్పేసి ఒక సేఫ్ హ్యాండ్ అయితే ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎన్నో కష్టాలు వచ్చాయి గతంలో కూడా దుబాయ్ లో, ఎన్నో కష్టాలు ఆయిల్ బావులు లేనప్పుడు కూడా అక్కడ మనకి ఎడారిలో ఉన్నప్పుడు కూడా కంట్రీ సర్వైవ్ అయింది. సో అలాంటి కష్టాలు ఎదుర్కొన్నాం. ఈ వార్ అనేది మనకి పెద్ద విషయం కాదని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు. సో అయితే ఇది అంతా కూడా చూసుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళిపోవడం, ఇదంతా ఎయిర్పోర్ట్స్ ఆగిపోవడం, ఫైనాన్షియల్ గా దెబ్బపడడం అనేది నార్మల్ గా యుద్ధం జరిగే ఏ కంట్రీకైనా జరిగేది. కానీ దుబాయ్కి ఎందుకు ఇంపాక్ట్ ఉంటుందంటే ఇక్కడ మనకి 95% అనేది ఏదైతే దుబాయ్ యొక్క టూరిజం కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, మాల్స్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ యొక్క ఆధీనంలో ఉంటాయి. 5% మటుకి ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉంటాయి. కానీ ప్రజెంట్ ఇరాన్ ఏమో చేస్తుందంటే ఈ గవర్నమెంట్ సముదాయాల మీద టార్గెట్ చేసుకుని చేస్తుంది. ముఖ్యంగా వాళ్ళ యొక్క మెయిన్ సోర్స్ అయిన ఈ చమురు ఏదైతే పెట్రోలియం క్షేత్రాలు ఉంటాయి, శుద్ధి కేంద్రాలు ఉంటాయి, వాటి మీద దాడి చేస్తానన్నమాట. సో చుట్టుపక్కల జరిగే ఈ యుద్ధాలు అనేది శాశ్వతం కాదు, కాకపోతే 95% అనేది డ్యామేజ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది దుబాయ్కి ఒక రకంగానే ముప్పు అని చెప్పుకోవచ్చు. అయితే దుబాయ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక మనం పరిశీలిస్తే దుబాయ్ యొక్క ప్లానింగ్ చూసి మనం షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ప్రజెంట్ దుబాయ్ లో పరిస్థితి ఏంటో చూస్తే మనం ముందుగా మాట్లాడుకున్నట్లే అక్కడ ఎయిర్పోర్ట్ ఖాళీ అవుతుంది, ఇన్వెస్టర్లు ఆ దేశం వదిలి వెళ్ళిపోతున్నారు, గ్లోబల్ మార్కెట్ అస్థిరత అనేది అక్కడ ఉంది. కానీ వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ చూడండి, వాళ్ళ బిజినెస్ ని డిజిటల్ వైపు షిఫ్ట్ చేస్తున్నారు. సో డిజిటల్ బిజినెస్, ఆన్లైన్ ట్రేడింగ్ ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఎవరైతే ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతున్నారో వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళకి ఇంకా కొత్త ట్యాక్స్ బెనిఫిట్స్ మరియు భరోసా అనేది కల్పిస్తున్నారు అనమాట. అలాగే మిగతా వార్ ఏదైతే జరగదో లైక్ ఇండియాతో కానివ్వండి, చైనాతో కానివ్వండి, వాళ్ళ యొక్క సంబంధాలు అంటే చుట్టుపక్కల నైబర్ కంట్రీస్ తో రిలేషన్స్ పెంచుకుని వాళ్ళతో ఎక్కువ వ్యాపారం చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది ఇండియాకి ఒక రకంగా గుడ్ న్యూసే.
ఎందుకంటే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ కనుక దుబాయ్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సో డిజిటల్ గా అంటే ఏంటి, సో ఇప్పుడు డిజిటల్ అనేది ఎందుకు వచ్చింది, సో దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి? సో దుబాయ్ లాంటి రిచ్ కంట్రీనే ఎంతో చమర నిక్షేపాలు ఉన్న దేశం, అంటే పెట్రోలియం కి హబ్ ప్లస్ ఎన్నో వేల కోట్ల బిజినెస్ చేస్తుంది. అలాంటిది డిజిటల్ వైపు రావడానికి, డిజిటల్ బైపాస్ కి ఎందుకు వచ్చిందంటే విమాన ప్రయాణాలు మరియు భౌతిక రాకపోకలు అంటే ఏదైతే జర్నీస్ ఉన్నాయో అవి బాగా తగ్గాయి. సో దీనికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు డిజిటల్ బిజినెస్ లు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఫిజికల్ గా జనాలు రాకపోయినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న వ్యక్తి ఫిజికల్ గా దుబాయ్ వెళ్ళి అక్కడ వ్యాపారం చేయకపోయినా సరే, చేయలేకపోయినా డిజిటల్ గానే ఇండియాలో ఉండి తన యొక్క హెడ్ క్వార్టర్ ని దుబాయ్ లో పెట్టుకుని బిజినెస్ అనేది రన్ చేయొచ్చు వరల్డ్ వైడ్ గా. సో దీనివల్ల యూజ్ ఏంటి, సో ఇండియాలో ఒక వ్యక్తి ఇండియాలోనే హెడ్ క్వార్టర్ పెట్టుకుని బిజినెస్ చేయొచ్చు, అంటే ఇక్కడ అనేక రకాల ట్యాక్స్లు ఉంటాయి. ఆ ట్యాక్సెస్ ని తప్పించుకోవడానికి దుబాయ్ లో హెడ్ క్వార్టర్స్ పెట్టి అక్కడి నుంచి రన్ చేయడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ అని వస్తాయి. సో దుబాయ్ ఈ లెవెల్లో ప్లాన్ చేసింది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఒక రకంగా కొత్త బిజినెస్ మోడల్ కి అయితే వాళ్ళు వెళ్తున్నారు. ఇంకో రకంగా ఏంటంటే కొత్త రకమైన మార్కెట్ అనేది సృష్టి జరుగుతుంది. ఇది ఇండియన్స్ కి కూడా బెనిఫిట్, ఎందుకంటే మన సర్వీస్ సెక్టర్ ముఖ్యంగా ఇది ఐటీ ఎంప్లాయీస్ కి ఎంత హెల్ప్ చేస్తుంది. సో ఐటీ ఎంప్లాయీస్ కి ఎంత హెల్ప్ చేస్తుంది అంటే ప్రజెంట్ మనం చూడొచ్చు, లైక్ ఒరాకిల్ లే ఆఫ్స్ కానివ్వండి, ఇటు టీసీఎస్ కానీ, అటు టెక్ మహీంద్రా, ఈ లే ఆఫ్స్ చూసుకుంటే ఎందుకు లే ఆఫ్స్ అవుతున్నాయి, మెయిన్ గా ఇవన్నీ యుఎస్ బేస్డ్ కంపెనీస్ చేస్తున్న లే ఆఫ్స్, ఏ టెక్నాలజీ ద్వారా వచ్చిన లే ఆఫ్స్. కానీ ఈ దుబాయ్ ఎప్పుడైతే డిజిటల్ స్పేస్ కి మారుతుందో ఇక్కడ మన ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ కి ఎక్కువ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇదే మన రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేశారు. సో ఇండియన్ గవర్నమెంట్ తో కూడా దీనికి సంబంధించి త్వరలో ఒక అగ్రిమెంట్ అయితే జరిగే అవకాశం ఉంది, ఇండియన్ ఐటీ సర్వీస్ సెక్టర్ తో ప్లస్ దుబాయ్ తో. సో పోస్ట్ ఆయిల్ అంటే ఒక రకంగా ఆయిల్ ఇన్కమ్ నుంచి డిజిటల్ ఇన్కమ్ వైపుకి వస్తున్నారు అన్నమాట. సో టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, అదేవిధంగా నెక్స్ట్ దాని తర్వాత స్టెప్ లో టూరిజం ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, దాని తర్వాత గ్లోబల్ బిజినెస్ గా ఎదగాలని చూస్తున్నారు. సో ఇది మన ఇండియన్స్ కి చాలా ఒక రకంగా మేజర్ షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. టెక్నాలజీలో ఇండియన్స్ ఎప్పుడు మొదటగానే ఉంటారు. సో సర్వీస్ సెక్టర్ లో మనదే పై అవుతుంది. టూరిజం లో ఇప్పటికే దుబాయ్ లో చాలా మంది ఉన్నారు మన ఇండియా నుంచి. సో వీళ్ళకి కూడా ఎక్కువ ఆదాయం, అంటే వీళ్ళు ఎక్కువ ఆదాయం అక్కడ ఆర్జిస్తారు. సో అది ఫారెన్ కరెన్సీ రూపంలో మనకు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో గ్లోబల్ రీబౌండ్, సో ఇది మన ఈ ఇన్సిడెంట్ నుంచి మన ఇండియన్స్, అంటే మన ఇండియా నేర్చుకునే పాఠం ఏంటి, ముఖ్యంగా ప్రపంచం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఓటమి ఎరుగని మొండితనం. సో ఇక్కడ మనకేం కనబడుతుంది, దుబాయ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇరాన్ నాశనం చేసినా సరే, లైక్ ఏదైతే ఇప్పుడు ఆయిల్ కర్మాగారాలు ఉన్నాయో వీటన్నిటిని నాశనం చేసినా సరే కొత్త కొత్త అవకాశాల మీద దృష్టి పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేశారు, మౌలిక సదుపాయాలు, దుబాయ్ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచంలో మరెక్కడా లేదు, అది మనం ఒప్పుకోవాలి. ఫస్ట్ ఈ సంక్షోభం, సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇరాన్ ధ్వంసం చేసినా గానీ ఈ సంక్షోభం అనేది దుబాయ్ ఒక పాట, దాని నుంచి ఒక విజన్ ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. సో ఏదైతే ఫిజికల్ బిజినెసెస్ ఉన్నాయో వాటిని డిజిటల్ గా మారుస్తున్నారు. సో దాని తర్వాత ఏదైతే సంక్షోభం ఉందో దాని నుంచి వీళ్ళు అవకాశాన్ని సృష్టించుకుంటున్నారు అనమాట. సో ఫైనల్ గా చెప్పే ఈ విషయం ఏంటంటే, ఈ దుబాయ్ ఏదైతే మనకి స్పేస్ నాశనం అయిందో, అంటే వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం అయిందో దాన్ని డిజిటల్ గా ఎలా మార్చి ఒక పాఠంగా నేర్చుకున్నారో, సో ఇది దుబాయ్కే కాదు మన ఇండియన్స్ కూడా అవకాశాలు పెంచుతుంది. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.